బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈశ్వరీయ సేవార్థం నడిచే సంకల్పాలను శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలనే అంటారు. వ్యర్థమైనవైతే కాదు. ఈరోజు మురళిలోని ప్రశ్న: వికర్మల నుండి రక్షించుకునేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా అనాసక్తముగా ఉండాలి? సమాధానము: బంధుమిత్రుల సేవ భలే చెయ్యండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చెయ్యండి. వారిపైన మోహమోని అంశం కొంచెము కూడా ఉండకూడదు. ఏదైనా వికారీ సంబంధంతో సంకల్పం నడిపిస్తే అది వికర్మగా అయిపోతుంది. అందువలన అనాసక్తులుగా ఈ కర్తవ్యం నిర్వహించండి. కర్తవ్య పరాయణులుగా అవ్వండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చెయ్యండి.